ఆగండి 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 ఆగండి. నల్లకోటు వేసుకున్నావంటే లాయర్ అని అర్థమవుతోంది. ఎందుకొచ్చారో చెప్పండి. నీలాంబరి మేడం మీద దాడికి పాల్పడితే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడానికి వచ్చాను. నీలాంటి లాయర్ని కూడా పెట్టుకుందంటే ఇలా జరుగుతుందని ముందే గెస్ చేసిందన్నమాట. దేవా, లాయర్ గారిని పిలిపించింది నేను కాదు, మా చాముండేశ్వరి ఆంటీ. పెళ్లి రోజు శుభాకాంక్షల కిలాండేశ్వరి. ఇంకా ఘనంగా చెప్పాలనుకున్నాను, కానీ నీ కొడుకు వల్లే కుదరలేదు. కాల్ చేసి విషెస్ చెప్పడం ఎందుకు? గెస్ట్లా ఇక్కడికొచ్చుంటే నీ సంగతి కూడా తేల్చి పారేసుండేవాళ్లం కదా చాముండేశ్వరి. ఫ్యామిలీ మొత్తం హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలే వస్తాయని నాకు తెలుసు. తను మళ్ళీ యుఎస్ వెళ్ళదని కూడా చెప్పమ్మా. విన్నాను అఖిలాండేశ్వరి, కానీ నేను ఫారెన్ వెళ్ళను. మీ అందర్నీ ఎక్కడికి తీసుకువెళ్లాలో అక్కడికే తీసుకువెళ్తాను. ఇంకా భ్రమలో బ్రతుకుతున్నా. నీ ఫ్యామిలీ పెట్టిన సంతకాలు ఇప్పుడు లేకపోవచ్చు గాని నువ్వు పెట్టిన సంతకాలున్న పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి. గుర్తుందా? అది చాలదా? నీ వేలి ముద్రలు కూడా ఉన్నాయి. ఘట్టమ్మనేని సర్వస్వాన్ని రాసిస్తాను అన్నాను, వద్దన్నా. ఇప్పుడు నా సంతకంతో ఏం చేస్తావు? నీ ఒంటి మీదున్న నగలు, నువ్వు నుంచున్న స్థలం అన్నీ నాగపడగల చంద్రముఖి అంటే నీలాంబరి పేరు మీద రాసిపెట్టాను. మీరందరూ రోడ్డున పడే టైం వచ్చింది. డౌట్గా ఉంటే లాయర్ దగ్గర పేపర్స్ ఉన్నాయి, చెక్ ఇట్. మేడం పేపర్స్ ఇవ్వమన్నారు, చూడండి. ఆంటీ, ఈ ఇల్లు ఆస్తి అన్ని ట్రాన్స్ఫర్ అయినట్టు ఆ పేపర్స్ లో ఉంటాయి. మీకు చదివే టైం లేదని విషయం చెప్తున్నాను. అఖిలాండేశ్వరి, షాక్ అయ్యావా? ఆలోచించే టైం లేదు.
మీరందరూ బయటికి వెళ్తారా లేకపోతే పెద్ద కోడలిగా నీలాంబరిని ఇంట్లోనే ఉండనిస్తారా? చెప్పండి. సీ యూ. బాయ్ బాయ్. చాముండేశ్వరి, చాముండేశ్వరి. అఖిలాండేశ్వరి పాపం. సాట్. ఆంటీ, పార్వతి ఇప్పుడు పని మనిషి అయిపోయింది. నేనిప్పుడు ఈ ఇంటి పెద్ద కోడల్ని. పిచ్చి మాటలు మాట్లాడుకో. అఖిలాంటినే చెప్తుందని చెప్పాను కదా దేవా. ఇదిగో ప్రెస్ వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు హెడ్లైన్స్ రాసుకుంటారు. సరేనా? లాయర్ గారు మీరు రండి. అఖిల, ఏంటిదంతా? అమ్మగారు, నా వల్ల మీరు కష్టాలు పడరాదు. నన్ను ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతే ఈ సమస్యలు లేకుండా పోతాయి. నేను వెళ్ళిపోతాను. పార్వతి, తొందరపడకండి. ఏం జరగాలనుందో అదే జరుగుతుంది. పార్వతి, నువ్వు ఎలాంటి త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఆంటీ ఏం చెప్తే అదే చెయ్యి. మేడం, నా పక్కకి ప్రతీకారం తీర్చుకునే టైం వచ్చిందనుకుంటున్నాను. నీలాంబరి అనే రాక్షసి దేవాసర్ పక్కన నిలబడకూడదు. దాన్ని ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తాను. ఏం చేయాలో చెప్తాను శేఖర్. కొంచెం టైం కావాలి. ఆస్తులు పోతాయన్న ఆలోచన లేదు. ప్రాణం పోరాదు, బంధాలు విడిపోకూడదు. పెళ్లి రోజు సంతోషం లేకుండా చేయాలని ఇలా మోసం చేశారు అఖిల. ఇంతకన్నా ఏం చేయలేరు కదండి. వరి అవ్వకండి. డాడ్,
చెప్పండి. మహారాణిలా ఉండాల్సిన నిన్ను ఆ దుర్మార్గులు ఎలా ఉండనిచ్చారో చూడు. కట్టు బట్టలు తప్ప ఏదీ మంది కాకుండా చేశారు. ఈ జన్మలో ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. నేను బ్రతికుండగా ఇలా చూడకూడదు. అలా అనకండి. ఒంటి మీద నగలు పోతాయే కాని గుండెల్లో ఉండే ధైర్యం మాత్రం పోదు. రాజసం అనేది రాజ్యంలో ఉండదు. అడవిలో ఉండే సింహం కూడా రాజే. ఘట్టమనేని వంశానికే ప్రతీకగా ఉండే నువ్వు కళ్ళ ముందు ఇలా కనపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అఖిల. రేపంటూ మనకుండదేమో. ఏమాత్రం నిరుత్సాహపడకండి. నేను ఎప్పటికీ ఘట్టమనేని అఖిలాండేశ్వరినే. ఎక్కడైనా సరే బతకగలను. ఈ కుటుంబానికి దూరంగా ఉండి బందీ అయినప్పుడు కూడా ఓడిపోయి వనవాసానికి వెళ్ళినా ధర్మయుద్ధంలో వాళ్లే విజేతలయ్యారు. నా ఊపిరిపోయేలోపు పూర్వ వైభవాన్ని తిరిగి నా బిడ్డలకు ప్రసాదించి పెడతాను. ఇంకా నాలో పట్టుదల పోలేదు. నా తండ్రి రక్తం నాలో ఉడికిపోతూనే ఉంది. పిడికిలి బిగిస్తే చాలు అదే ఆయుధమవుతుంది. అందులోనే అన్నం ముద్ద ఉంటుంది. నా వాళ్ల కోసం నేను యుద్ధమైనా చేస్తాను, సేద్యమైనా చేస్తాను. నీ మాటలు వింటుంటే నాకు పునర్జన్మలా ఉందకిలా. నా భార్యలో మళ్ళీ నాకు జన్మనిచ్చిన అమ్మను చూసుకుంటున్నట్టుంది. నేను నీకు వెన్నంటే ఉంటానకిలా. మీరు నమ్మకంగా ఉంటేనే మీ ఆరోగ్యం బాగుంటుంది. నన్ను కంగారు పెట్టేది అది మాత్రమే. శ్రద్ధ తీసుకుంటానకిలా. నువ్వు చెప్పావు కదా, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నువ్వు సంతోషంగా ఉంటావు అనిపిస్తోంది. మహి ఐశ్వర్యుల మధ్య గొడవల్ని సద్దుమణిగేలా చేసి కలిసి ఉండేలా చేయగలమా అన్న ఒక్క అనుమానం మాత్రమే మిగిలింది. ఈ కుటుంబం ఎప్పటికీ ఉమ్మడి కుటుంబంలానే ఉండిపోతుంది.
ఏ ఇంటిని దుర్మార్గుల చేతికి అప్పచెప్తున్నానన్న బాధ తప్ప నాకే దిగులు లేదు. మీరు పిల్లల ముందు ధైర్యంగా ఉండాలి. మే చెయ్యి పట్టుకుని నడిచిన వాళ్ళు ఇప్పుడు కూడా వేరే దారి చూపిస్తారని ఆశిస్తారు. మీ అడుగు జాడల్లోనే నడవాలి అనుకుంటారు. తండ్రి బతుకున్నంత వరకు బిడ్డలిచ్చే గౌరవం అదే. ఎదిగేటప్పుడు నీ మాటే విన్నాను, ఒదిగేటప్పుడు కూడా నీ మాటే పాటిస్తానకిలా. మహి, ఐష్, మన బిడ్డకి నువ్వు అందించాల్సిన ప్రేమ ఈ గొడవలు ఆవేశాల వల్ల పలచనైపోతుందేమో అనిపిస్తుంది. అలా అనుకోక ఐశ్వర్య. వారసుడి కోసం ఈ కుటుంబం అంతా ఎదురు చూస్తుంది. పిల్లలంటే మన వాళ్ళందరికీ ప్రాణం. చాలా బాగా చూసుకుంటారు. ఆ ముచ్చట చూడ్డానికి నేనుండను. నేను పోయానన్న బాధలో మీరు నా బిడ్డను పట్టించుకోరేమో. మన బిడ్డ బ్రోలా గొప్పవాడవుతాడు ఐష్. పుట్టేది ఆడబిడ్డ మగబిడ్డ తెలియకుండాని దేవాలా అవుతాడని మీరెలా డిసైడ్ చేస్తారు మహి? ఆడపిల్ల పుడితే మా మామూలు అవుతుంది. నీలాంటి వాళ్ళ మీద పంజా విసురుతుంది. కూల్ మహి. పిల్లల్ని ఆవేశంతో పెంచకూడదు, ఆలోచనతో పెంచు. నువ్వు వాస్తులు రాయించుకుంటే మేం హ్యాపీగా ఉండాలా? అయ్యో ఐశ్వర్య, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నది పార్వతిని మాత్రమే. మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఇక్కడే ఉండొచ్చు. ఎవరి పద్ధతిలో వాళ్ళు బ్రతికితేనే వాళ్ళు బాగుపడతారు. ఆలోచించుకోండి. దేవా వేరు, మహి వేరు. పార్వతి ఒక్కతే ఉండదు, నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావు ఐశ్వర్య. చెప్పడం అయిపోయిందా? అర్థమైంది. నువ్వు అర్థం చేసుకో. నువ్వొక శూర్పణఖవే. రాక్షసులుండే లంక మాత్రమే తెలుసు. ఇది రామరాజ్యం. కట్టుబట్టలతో బయటికి వెళ్ళినా సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోం. అదే మా ఆస్తి. నువ్వైనా చెప్ప ఐశ్వర్య. ప్రాణం పోయినా ఈ ఫ్యామిలీ వీడిపోదని చెప్తున్నాను. వెళ్ళు. మర్యాదగా చెప్తే వెళ్ళు. దీని ఏం చేస్తావు నువ్వు? చేయి చేసుకుంటావా? వాళ్ళేం చేయరు. ఏం చేసినా నేనే చెయ్యాలి. 2 ముద్దలు పెడితే తిని బతుకే నువ్వు నన్నేం చేస్తావు? ఏమీ చెయ్యలేననుకోకు నీలాంబరి. ఏం చేస్తావో చెప్పు. నీకు చేతనవుతుందో లేదో నేను చెప్తాను. చూస్తావా? నీ ప్రాణం పోవడం నీ కళ్ళతోనే చూస్తావా? అయితే చూడవే. కుట్రలు కుటుంబాలతో నువ్వే సాధిస్తావే. ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతే బతుకున్నా సరే పిశాచిలాగా తిరుగుతావా? అలాంటప్పుడు నేను చంపడమే మంచిది. చంద్రముఖి,
చంద్రముఖి వదిలే. వదులు మహి, వదులు, దీన్ని చంపేస్తాను. చంద్రముఖి వదులు మహి, దీన్ని చంపేస్తాను. ఈ పాప నీకెందుకు? మా కోసం నువ్వు శిక్ష అనుభవించొద్దు. పోయే కాలం దగ్గర పడిందని ఆ రాక్షసు కూడా తెలుసు. కుక్క చావు చేస్తుంది. వదిలేసాయి. నీలాంబరి, ఉసి గొలిపితే ఈ ఇంటికి కాపలా కాసే కుక్క కూడా నిన్ను చంపి గోతిలో పూడ్చేస్తుంది. చంద్రముఖి, నువ్వు శ్రమ తీసుకోకు, రెస్ట్ తీసుకో. చూసావా, ఎవరికి వాళ్ళు సలహాలు ఇచ్చిపోతున్నారు? నీకసలేమనిపించట్లేదా? నీ రక్తం ఉడకట్లేదా? రక్త మార్పిడి చేయించుకునేది నేను. నీ ఒంట్లో రక్తం మారినట్టు, ఘట్టమనేని వంశస్థుల రక్తం ఎక్కించుకున్నట్టు అలా చల్లబడిపోయావేంటి అక్కా? నాగపడగల వంశం రోషం ఏమైపోయింది?